నేను మీకీ 200 రూపీస్‌తో ఇంట్లో క్లే ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ 5 ఇంగ్రీడియెంట్స్ మనం 200లో కొనేయొచ్చు. నెక్స్ట్ ఒక నాన్ స్టిక్ పాన్ ఆర్ స్టెయిన్‌లెస్ స్టీల్ పాన్ తీసుకుందాం. ఏదైనా నీట్‌గా ఉండాలి. అల్యూమినియం అయితే వద్దు. నేను మెజర్‌మెంట్ కోసం ఇది తీసుకుంటున్నాను. మీరు ఏదైనా చిన్న కప్ అయినా, బౌల్ అయినా తీసుకోండి. ఏదైనా చిన్నది తీసుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైమ్ చేసేటప్పుడు మిస్టేక్ చేయొచ్చు. వేస్ట్ అయినా కొంచెమే వేస్ట్ అవుతుంది. సో, కొంచెమే చేయండి. ఫస్ట్ వెట్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మెల్లమెల్లగా కార్న్‌ఫ్లోర్ ఏసుకుందాం. అది కూడా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మీరు ఫెవికాల్ ఎంఆర్ అయినా, ఎస్‌హెచ్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఫెవికాల్ ఎస్‌హెచ్ వాడుతున్నాను. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. నాకిప్పుడు ఎస్‌హెచ్ అవైలబుల్ ఉంది కాబట్టి ఎస్‌హెచ్ వాడుతున్నాను. అంటే నేను స్టార్టింగ్‌లో అక్రిలిక్ పెయింట్ యాడ్ చేయడం మర్చిపోయాను. సో, ఇప్పుడు అవి యాడ్ చేస్తున్నా. అంతే బాగా మిక్స్ చేసుకున్నాక మన క్లే రెడీ. జస్ట్ కిడింగ్, హీటింగ్ కూడా ఉంది. ఆగండి. అన్నిటికంటే చిన్న స్టవ్ మీద పెట్టుకొని మెల్లగా మిక్స్ చేస్తూ ఉండండి. క్లే దానికంటే అదే దగ్గరకు వచ్చి అయిపోతుంది. మీ దగ్గర సిలికాన్ స్పాచులా ఉంటే మీరు అది వాడండి. నేను అది లేక స్పూన్ వాడుతున్నా. క్లే అంతా ఒక దగ్గరకు వచ్చి స్పూన్ కత్తుకున్నాక క్లే అయిపోయిందని అర్థం. ఒక 1 మినిట్ అలానే మిక్స్ చేసి ఇంకా ఆఫ్ చేసేయండి. నాకు అయిపోయింది అని ఎప్పుడు తెలుస్తుందంటే క్లే అంతా స్పూన్ కత్తుక్కొని ఇంకా కిందకి జారట్లేదు అన్నప్పుడు ఇంకా ఆఫ్ చేసేస్తా. ఇంకో సర్ఫేస్ ఆర్ ఏదైనా ప్లేట్ తీసుకొని దానిలో కొంచెం కార్న్‌ఫ్లోర్ వేసుకొని మొత్తం కలపడం స్టార్ట్ చేయండి. ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ నీట్ చేయాలి ఇలానే కార్న్‌ఫ్లోర్ తోటి. లాస్ట్ స్టెప్‌లో కొంచెం ఆయిల్ ఏసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మీరు పారాషూట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఏదైనా కలర్‌లెస్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక యూట్యూబ్ వీడియో చేశాను. ఎలా మిస్టేక్స్ చేశాను ముందు, ఏవి అవాయిడ్ చేయాలని. మీరు టైం ఉంటే అది కూడా చూసేయండి. ఫైనల్లీ క్లే అంతా ఒక బాల్ లాగా చేసి సర్ఫేస్ అంతా ఆయిల్ రాయండి. తొందరగా డ్రై అవ్వకుండా ఉంటుంది. ఏదైనా ప్లాస్టిక్ కవర్‌లో అయినా లేకుంటే ప్లాస్టిక్ ర్యాప్‌లో అయినా పెట్టేసి టప్పర్‌వేర్ ఆర్ ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టండి. క్లే చేయడం అయిపోయినాక డిషెస్ అన్ని క్లీన్‌గా కడగండి హాట్ వాటర్ తోటి. ఎందుకంటే అదంతా ఫెవికాల్ కదా, ఫుడ్‌కి మంచిది కాదు. నార్మల్‌గా ఒక 2-3 వీక్స్ ఉంటుంది. లేదంటే ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న అన్ని చార్మ్స్ నేను ఈ క్లేతోనే తయారు చేశాను. మీరు కూడా ఇలా క్లే చార్మ్స్ తయారు చేయాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ. ఎందుకంటే ఆల్గరిథం నా ఫ్రెండ్ కాదు. ఈ వీడియో మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు. ఓకే, బాయ్.